ములకల చెరువు నకిలీ మద్యం కేసులో విచారణ వేగవంతమైంది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావుని పోలీసులు ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. కల్తీ మద్యం కేసులో A1 గా జనార్దన్ రావు ఉన్నారు. త్వరలో మిగతా నిందితులను అరెస్టు చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. రైట్ మణికుమార్, చెప్పండి. ఏమన్నా చూడొచ్చు, ఏపీలో సంచలనం రేపుతున్నటువంటి నకిలీ మద్యం కేసుకు సంబంధించిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇబ్రహీంపట్నం కేంద్రంగా జరిగినటువంటి కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు దాడులకు తర్వాత 12 మందిని నిందితులుగా చేర్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే 6గురిని ఇటీవల 2 రోజుల క్రితం అరెస్టు చేశారు. నిన్న తాజాగా హైదరాబాద్కు చెందినటువంటి ఏదైతే నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఈ వ్యవహారాన్ని అంతటి కూడా లేబుల్స్, స్టిక్కర్స్ అన్ని కూడా హైదరాబాద్ నుంచి సప్లై చేసినటువంటి రవిను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిన్న సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్లో అంటే ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి A1 గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ సంబంధించినటువంటి వ్యవహారంలో నిన్న సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన ఆఫ్రికా నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఎక్సైజ్ అధికారులు అక్కడ పట్టుకున్నారు. అక్కడి నుంచి కూడా ఆయన్ని ఒక రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అక్కడ విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి నకిలీ మద్యం కేసుకు సంబంధించి పూర్తిగా కూడా కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎప్పటికటు తమ్మలపల్లికి సంబంధించి ములకల చెరువు, ఇటు విజయవాడకు సంబంధించి ఇబ్రహీంపట్నం 2 డెన్నల్ కేంద్రాలుగా జరిగినటువంటి దాడులకు సంబంధించి దాదాపు 23 మందికి పైగా నిందితులను ఎక్సైజ్ అధికారులు నిందితులుగా చేర్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ప్రధానంగా కేంద్రంగా ఇబ్రహీంపట్నం కేంద్రంగా వ్యవహారం నడిపించినటువంటి అద్దేపల్లి జనార్దన్ ఎవరైతే A1 గా ఉన్నటువంటి ప్రధాన నిందితుడు, అతన్ని ఎక్సైజ్ పోలీసులు రహస్య ప్రదేశం నుంచి విచారణ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా అంటే అచ్చం ఒరిజినల్ మద్య బాటిల్కి సంబంధించి అలాంటి నకిలీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపుల దగ్గర నుంచి అటు వైన్స్, రెస్టారెంట్లకు కూడా ఈ వ్యవహారం అంతా కూడా సరఫరా చేసినట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు రిమాండ్ రిపోర్టులో కూడా కీలక అంశాలు వెలుగు చూశాయి. ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ సోదరుడు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి జగన్మోహన్ రావు, అతను రిమాండ్ రిపోర్టులు ఇచ్చినటువంటి కీలక అంశాల ఆధారంగా పోలీసులు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అటు వైజాగ్ కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఇటు గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇలాంటి ప్రధాన కేంద్రాలన్నింటిలో కూడా మద్యం షాపులకు సంబంధించి అంటే అద్దేపల్లి జనార్దన్కి లింకులు ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉంటాయో ఆ షాపులకు సంబంధించి వైన్స్ కావచ్చు, లేదంటే రెస్టారెంట్లు కావచ్చు, ఈయనకి లింకులు ఉన్నటువంటి ప్రతి షాప్లో కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ప్రధానంగా ఈ కేసులో A11 గా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి సంస్థకు సంబంధించి ఏదైతే ఖాళీ బాటిల్ ఎంత 180 ml 200 mlకి సంబంధించినటువంటి ఖాళీ బాటిల్ ఏవైతే ఉంటాయో ఆ బాటిళ్లను కొనుగోలు చేసినట్టు కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణలో దర్యాప్తుల్లో తేలింది. దాదాపు అంటే ₹1,00,000 విలువ చేసేటువంటి బాటిల్ కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే వాస్తవ ధర కంటే కూడా ఖాళీ బాటిల్ ఎక్కువ ధర వెచ్చించి జనార్దన్ రావు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. వాటన్నిటిని కూడా ఇటు ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి కేంద్రంలోనూ, అదేవిధంగా మొలకల చెరువులో ఉన్నటువంటి ప్రధాన కేంద్రంలో తరలించి అక్కడ వీటి కల్తీ మద్యం తయారీకి ఈ బాటిల్ను ఉపయోగించినట్టు తెలుస్తుంది. రసీదులు ఏమి కూడా లేకుండా ఈ అంటే పూర్తిగా నగదు రూపంలో చెల్లించినట్లు కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఇంకా అంటే లోతైన దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఇప్పుడు ప్రధానంగా ఆఫ్రికాలో ఉన్నప్పుడు అద్దేపల్లి జనార్దన్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. తనకు ఈ కేసుకు సంబంధించి సంబంధం లేదు, కావాలని తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి కొంతమంది కావాలని కుట్ర చేస్తున్నారంటూ కూడా ఆయన ఒక సెల్ఫీ వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే అనూహ్యంగా ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి అద్దేపల్లి జనార్దన్ సోదరు ఎవరితో జగన్మోహన్ రావు తాము నిజంగానే ఈ కల్తీ మద్యానికి సంబంధించి వ్యవహారం నడిపించాము, అటు ములకల చెరువులకు సంబంధించి ఇటు ఇబ్రహీంపట్నంకి సంబంధించిన కేంద్రాల్లో కల్తీ మద్యం తయారు చేశాము, షాపులకు సరఫరా చేశామని వాళ్ళు పోలీసులు ఎదుట అంగీకరించారు. అదే విషయాన్ని పోలీసులు కూడా రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్న పరిస్థితి. అయితే ఇప్పుడు జనార్దన్ ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, అతను విచారిస్తే ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి అనేది కూడా తెలుస్తోంది. అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా దాదాపు 6-7 ఆ ప్రాంతంలో అద్దేపల్లి జనార్దన్ పోలీసులు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా అతన్ని రహస్యంగా విచారించడం కూడా తెలుస్తుంది. నిన్న అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ భవానీపురం ఎక్సైజ్ స్టేషన్కి తీసుకొస్తారని అనుకున్నప్పటికీ కూడా అక్కడికి పోలీసులు అతన్ని తీసుకురాలేదు. రహస్య ప్రదేశం నుంచి విచారణ గత ప్రభుత్వంలో కూడా ఈ లిక్కర్ వ్యవహారం అనేది అంటే మందు బాటిల్స్ మార్చడము, వాటి పేర్లను మార్చడము, ఇదంతా కూడా ఫస్ట్
నుంచి అంటే మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం దాన్ని విమర్శిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు జనార్దన్ రావు గతంలో కూడా చెప్పారు దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదని, మళ్ళీ ఇప్పుడు ఆయనే స్వయంగా ఒప్పుకోవడం రిమాండ్ రిపోర్ట్లో ఉందన్నారు. అయితే దీని వెనుక అంటే విచారణ వేగవంతం చేయడం కూడా చూస్తుంటే జనార్దన్ రావు కాకుండా ఇంకా వీటి వెనుక ఎవరైనా పెద్ద తలలు ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చా? అంటే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చూస్తే కనుక అటు గత వైసీపీ ప్రభుత్వంలో లెక్కర వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగింది. దాదాపు 3,500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా అటు కూటమి నేతలందరూ కూడా విమర్శిస్తున్నారు. దానికి సంబంధించి సిట్టు అధికారులు దానికి సంబంధించి ఒక అరెస్టులు కూడా చేసిన పరిస్థితి. దాదాపు 48 మంది సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా నిందితులు చేసి అందులో కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందికి బెయిల్ కూడా వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ నకిలీ మద్యం వ్యవహారం బయటకు రావటం ఇప్పుడు అటు వైసీపీ నాయకులు కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు ఈ అద్దెపల్లి జనార్దన్ టీడీపీ ఎన్నికల ముందు ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన టీడీపీలో యాక్టివ్గా ఉంటున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ నేతలు ఈ వ్యవహారాన్ని చేస్తున్నారని చెప్పి చర్చ జరగడంతో అటు వైసీపీ నేతలు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు కూడా అంటే దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. ఈ కేసులకు సంబంధించి ఎవరు కూడా ఎటువంటి వారు ఉన్నా సరే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా చట్టపరంగా శాఖాపరంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా దీనికి సంబంధించి అంటే సీరియస్గా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అటు జయచంద్ర రెడ్డి కావచ్చు, ఇటు జనార్దన్ కావచ్చు లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అతను నిన్న సౌత్ ఆఫ్రికా నుంచి ముంబై వచ్చి అక్కడి నుంచి విజయవాడ వచ్చే క్రమంలో ఎక్సైజ్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అక్కడి నుంచి రహస్య ప్రదేశం నుంచి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం అద్దెపల్లి జనార్దన్ ఎవరి పేర్లు చెప్తారు, దీని వెనక ఎవరున్నారు, దీనికి సంబంధించి అటు వైసీపీ నేతల గతం నుంచి కూడా ప్రోత్సాహం ఉందా, లేదంటే ఇప్పుడు కూటమి నేతలకు సంబంధించి ఎవరైనా దీని వెనక పేర్లు చెప్తారా, అద్దెపల్లి జనార్దన్ ఎవరెవరు పేర్లు చెప్తారనే ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు 4-5 నెలల నుంచి కూడా ఈ వ్యవహారం అంతా సాగుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఈ వ్యవహారం అంతా కూడా తెలియకుండా నడిచిందనే కోణంలో కూడా ఎక్సైజ్ అధికారులు శాఖాపరమైన రహస్య విచారణ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఎవరైనా సరే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళ మీద కూడా చట్టపరంగా శాఖాపరంగా చర్యలు తీసుకోవడానికి అటు ఎక్సైజ్ శాఖ కూడా సిద్ధమవుతుంది. మరోవైపు కూటమి ప్రభుత్వానికి సంబంధించి వ్యవహారంలో ఎటువంటి రాజకీయ ప్రలోభనం ఉన్నప్పటికీ కూడా ఎవరైనా సరే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఎంతటి వారైనా సరే వాళ్ళందరూ కూడా శిక్షిస్తామని చెప్పి ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికి కల్తీ వ్యవహారం అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుందని చెప్పాలి. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ మణికుమార్.